నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని విషయంలో అసలు ఏం జరుగుతుంది? పేర్ని నాని భార్య జయసుధ గారి మీద అయితే కేసు ఎందుకు పెట్టారు? ఆవిడ నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు తెచ్చుకుంది? అసలు ఈ మొత్తం వ్యవహారం ఏం జరిగింది అనేది అయితే చాలామందికి అర్థం కావడం లేదు. పౌర సరఫరాల శాఖ బియ్యం ఆయన ఇంట్లో ఎందుకున్నాయి, లేకపోతే ఆయన గోదాంలో ఎందుకున్నాయి? ఆ బియ్యం తరలించకపోవడం ఏంటి? ఆ బియ్యం తరలింపు యొక్క జరిమానా వాళ్ళు కట్టడం ఏంటి? ఇంకా ఈ బియ్యం ఎక్కువ మొత్తంలో మాయమైనట్లయితే తెలియడం ఏంటి? ఆ డబ్బునే పేర్ని నాని గారు ఖర్చు పెట్టడం ఏంటి? అంటే ప్రభుత్వం తాలూకు బియ్యం, పౌర సరఫరాల శాఖ తాలూకు బియ్యం ఆయన గోదాంలో ఉండి వాటిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుని ఆ డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టడం ఏంటి? అసలు చాలా ఒక కన్ఫ్యూజన్ మెథడ్లోగా చాలామందికి అయితే అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది ఈ మొత్తం వ్యవహారం అనేది అయితే క్లుప్తంగా చెప్పడానికి అయితే ఈ ప్రయత్నం, ఈ వీడియో. సో పేర్ని నాని గారికి సంబంధించి 2021లో బందర్లో జేఎస్ పేరు మీద ఒక వేర్ హౌస్, ఒక గోదాములు, ఆ పేరు మీద వేర్ హౌస్ నిర్మించి దాని మీద గోదాములు నిర్మించారు. ఆ గోదాములు ఏంటంటే అప్పట్లో అధికారంలో ఉన్న పేర్ని నాని పౌర సరఫరాల శాఖకు లీజుకి ఇచ్చారు. పౌర సరఫరాల శాఖ ప్రతి జిల్లాలోనూ లేకపోతే ప్రతి పాయింట్లోనూ కొన్ని వేర్ హౌస్లను అయితే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న వేర్ హౌస్ని బఫర్ గోదాం అంటే నిల్వ ఉంచడానికి, బియ్యాన్ని నిల్వ ఉంచడానికి, అక్కడి నుంచి రేషన్ డిపోలకు లేదా హాస్టళ్లకు, అంగన్వాడీలకు క్రమ పద్ధతిలో తరలించడానికి కొన్ని గోదాములను అయితే నిర్వహిస్తుంది. ఆ గోదాముల తాలూకు అద్దె పౌర సరఫరాల శాఖ అయితే భరిస్తుంది. సో 2021 నుంచి పేర్ని నాని గారు, వైసీపీ హయాంలో ఉన్న పేర్ని నాని గారు తన గోదామును పౌర సరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. ఇది అసలు విషయం. సో అప్పటి నుంచి కూడా వాళ్ళ గోదాం పౌర సరఫరాల శాఖ అద్దిస్తుంది. ఆ పౌర సరఫరాల శాఖ వీళ్ళ గోదాంకు అద్దిస్తుంది, అద్దె సక్రమంగా ఉంటుంది. కానీ 2021 నుంచి బాగానే 2021 నుంచి ఉన్న ఈ గోదాంలో 2024 లాస్ట్ మంత్ అంటే నవంబర్ 23 తర్వాత అసలు ప్రతి గోదాంలో కూడా, ఈ ఒక్క గోదాము కాదు, రాష్ట్రంలో ఉన్న 104 గోదాముల్లో అసలు నిల్వ ఎంత ఉంది, ఈ డిస్పాచ్లు ఎంత అయింది, వీటిని మళ్ళీ డిజిటలీకరణ అంటే కంప్యూటరైజ్ చేయాలనే కోణంలో పౌర సరఫరాల సంస్థ అయితే ఒక కంపెనీని అయితే నియమించుకుంది. మొత్తం అన్ని బఫర్ గోదాముల్లో ఉన్న సరుకు ఎంత ఉంది, ఎప్పుడెప్పుడు ఎంతెంత డిస్పాచ్ అవుతుంది, అసలు వీటిలో ఉన్న పరిస్థితి ఏంటి అని తెలుసుకునేందుకైతే ఒక సాఫ్ట్వేర్ని అయితే ఎక్వైర్ చేసుకున్నారు. పౌర సరఫరాల సంస్థ ఎండి జిలానీ గారి ఆదేశాలతో మొత్తం అంతా ఆ సరుకుని ఎంత ఉందో, పూర్తి స్థాయిలో ఎంతెంత డిస్పాచ్ అయిందో పూర్తి స్థాయి రిజిస్టర్ ఆధారంగా దాంట్లో పెట్టండి అన్నప్పుడు జేఎస్ వేర్ హౌస్ అంటే పేర్ని నాని గారి భార్య జయసుధ గారి పేరు మీద ఉన్న ఈ వేర్ హౌస్లో సుమారుగా 3500 మెట్రిక్ టన్నుల బియ్యం, లేకపోతే దీనికి సంబంధించి మాయమైనట్లయితే వాళ్ళే ఒప్పుకున్నారు. మళ్ళీ వీళ్ళేమి ముందుగా చెప్పలేదు, వాళ్ళే ఒప్పుకున్నారు. మా దగ్గర కొంచెం తరుగుంది, ఇది కొన్ని కారణాల రీత్యా అక్కడ ఉన్న వే బ్రిడ్జ్ అంటే తూనిక చేసేటప్పుడు కొన్ని సాంకేతిక కారణాలు రావడంతో మా గోదాంలో ఉన్న బియ్యం కాస్త తగ్గింది, దీనికి సంబంధించి మేమే బాధ్యులం, ఎందుకంటే దాన్ని మేమే నిర్వహిస్తున్నాం కాబట్టి మేమే బాధ్యులం, మాకు జరిమానా వేయండి అని వాళ్ళే ముందుకొచ్చి సుమారుగా అప్పట్లో 1,75,00,000 మేర జరిమానా సొమ్ముకు డీడీలు కూడా ఇచ్చారు. సో ఇది వాళ్ళే బయట పెట్టుకున్నారు. సో ఇదేంటిది, వీళ్ళు తక్కువ మొత్తంలో ఒక 10 టన్నులు 20 టన్నులో తక్కువ వస్తే పెద్ద విషయం కాదు, కానీ ఒకేసారి ఇంత భారీ మొత్తంలో తక్కువ రావడం ఏంటి, వాళ్ళే వెంటనే జరిమానా చెల్లించడం ఏంటి అనే కోణంలో దీని మీద విస్తృతమైన దర్యాప్తు జరిగింది. సో ఇది బేసికల్లీ అంటే వాళ్ళ గోదాంకి అద్దెకు తీసుకుంటేనే వాళ్ళు ఆ బియ్యాన్ని బయట వ్యక్తులకు తరలించారు. అందుకని సుమారుగా 3,500 ప్యాకెట్ల మేర ఒకేసారి బియ్యం మాయమైంది అని అయితే గుర్తించారు. సో ఇదేదో మతలబు ఉంది అని వెంటనే అధికారులు రంగంలో దిగారు. మొత్తం అంతా కూడా చెకింగ్ చేయాలి, దీన్ని పూర్తిస్థాయిలో చెకింగ్ చేయాలనుకుంటే అది మరి సంఖ్య పెరుగుతూ వెళ్ళింది. వీళ్ళు చెప్పింది 3,500 ప్యాకెట్లు అయితే అది పెరుగుతూ వెళ్ళింది. ఒకసారి ఏమో 4,500 ప్యాకెట్లని, ఇప్పుడు తాజాగా అయితే 7,577 ప్యాకెట్ల బియ్యం మాయమైంది అని. అంటే చాలా భారీగా ప్యాకెట్ అంటే ఒక బస్తా బియ్యం ఒకేసారి మాయమైపోవడం అంటే చిన్న విషయం కాదు కదా, అందులో ప్రైవేట్ కూడా. సో ఇది చాలా భారీ మొత్తంలో ఉంది. సుమారుగా అయితే 4 కోట్ల రూపాయల మేర సరుకు అయితే మాయమైంది అని అయితే ఇప్పుడు నిర్ధారించారు. ఇది ఫైనల్ లెక్క అనుకోవచ్చా, లేకపోతే ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది ఇప్పటికే తెలియదు. ఈ కేసుకు సంబంధించి ఈ ప్రైవేట్ గోదాంగా పేరుని జయసుధ గారి మీద ఉన్న
ఈ జేఎస్ వేర్ హౌస్ ఓనర్గా ఉన్న జయసుధ గారి మీద అయితే కేసు నమోదైంది. ఎంత ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. సో పోలీసులు ఇప్పుడు చెబుతుంది ఏంటంటే ఈ ఈ బియ్యాన్ని తరలించే ఆ డబ్బు చేసుకుని 2024 ఎన్నికల్లో బందర్లో ఖర్చు పెట్టారు అనేది కొత్త విషయం. సో ఇది క్రిమినల్ కేసు అవుతుంది. ఇప్పటి వరకు పౌర సరఫరాల శాఖ నిత్యావసరాల చట్టంలో ఉన్న కేసు ఇప్పుడు క్రిమినల్ కేసు అవబోతుంది. సో ఇది కీలకంగా ఉంది. A1గా పేరుని జయసుధ గారు ఉన్నారు, A6గా పేరుని నాని గారి పేరు కూడా పెట్టారు. సో మెల్లమెల్లగా ఈ కేసు అయితే మొత్తం పెద్దదవబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం నిత్యావసర చట్టంలో ఉన్న ఈ కేసు జరిమానాలతో సరిపెట్టాల్సిన ఈ కేసు ఇప్పుడు ఇది అక్రమంగా ఒక దొంగ పద్ధతిలో మా ప్రభుత్వాన్ని మోసం చేసి మరి ఆ డబ్బుతోనే ఎన్నికలకు వెళ్ళారు అనేది చాలా కీలకం కాబోతుంది. సో పేర్ని నాని గారి విషయంలో ఈ కేసు మెల్లమెల్లగా ఆయనకు చుట్టుకోబోతోంది. సో క్రిమినల్ చర్యలు ఏమైనా తీసుకుంటారా, లేకపోతే ఎలా ఫ్రేమ్ చేశారు ఏంటి అనేది అయితే మనం CD ఫైల్ చూసి అయితే చెప్పచ్చు, కానీ రిమాండ్ రిపోర్ట్ చూసి అయితే చెప్పచ్చు, కానీ ఇప్పట్లో అయితే దీని మీద స్పందించడం. సో ఈ కేసు తాలూకా విషయం అయితే ఇది వాళ్ళ గోదాంలో ఉన్న బియ్యాన్ని వాళ్ళే అక్రమంగా తరలించారు. ఆ తరలించగా వచ్చిన డబ్బులతో అంటే 1 కేజీ 18 రూపాయలు చొప్పున అమ్మారు అనేది అయితే పోలీసులు చెబుతున్నమాట. సో ఎన్ని కేజీలు తరలిపోయింది, ఎన్ని కోట్ల మేర వీళ్ళు ఇప్పటివరకు అయితే 4 కోట్ల మేర అంచనా వేశారు. ఈ 4 కోట్ల రూపాయలను 2024 ఎన్నికల్లో ఖర్చు పెట్టారా లేదా ఏంటనేది ఈ కేసుని ఇంకా విస్తృతంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు పేర్ని నానికి సంబంధించిన వాళ్ళనే ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా బయట వ్యక్తులు, ఇంకా వీళ్ళ ఫ్యామిలీలోకి అయితే రాలేదు. ఈ కేసు ఫ్రేమింగ్ని బట్టి అయితే ఇతర అరెస్టులు అయితే జరిగే అవకాశం ఉంది. ఇది క్లుప్తంగా మాత్రమే పేర్ని నాని విషయంలో జరిగిన ప్రాథమికమైన విషయాలు. సో ఇది అన్నమాట. ఈ విషయాల పరిధిలో ఇంకేమైనా మీకు ప్రశ్నలు కానీ లేకపోతే ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, దానికి సమాధానం ఇచ్చేలా నేను చూస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేసి అయితే నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.